దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును నగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగుద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇక లాస్ట్ది చెబుతున్నాడు. నేను ఫస్ట్ సింహాన్ని చూశాను, తర్వాత ఎలుగుబంటును చూశాను, తర్వాత చిరుతపులిని చూశాను. దానియేలు అంటున్నాడు, ఇప్పుడు ఒక భయంకరమైన క్రూర మృగం బయటకు వచ్చింది. దానికి 10 ఇనప దంతాలు ఉన్నాయి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. నేను ఆ క్రూర మృగాన్ని చూస్తున్నాను, ఆ 10 కొమ్ములను గమనిస్తూ ఉన్నాను. ఆ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పడిపోయినాయి, ఆ స్థానంలో ఒక చిన్న కొమ్ము మొలిచింది అని దానియేలు చెబుతున్నాడు. ఇప్పుడు 4వ జంతువు గురించి దానియేలు భయపడిపోయాడు. అది భయంకరంగా ఉంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో యోహాను ఒక జంతువుని చూశాడు. ఒక జంతువు కాదు, మృగాన్ని చూశాడు. ఆ మృగము ఎలా ఉంది అంటే, దానికి 7 తలలు ఉన్నాయి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. అది భయంకరమైన క్రూర మృగము. ఇంతకు ఆ క్రూర మృగం ఏంటి? ఇప్పుడు మనం ఏం చూసామో, ఇది ఇనప దంతముల గురించి చూసాం. ఇది రోమ్ యొక్క రాజ్యానికి సూచిస్తుంది. ఇది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమైద్ది. అది రోమ్ అనేది ఇనుముతో పోల్చబడింది. ఇప్పుడు భూమి సముద్రంలో నుండి ఇప్పుడు లాస్ట్ డేస్లో ఒక క్రూర మృగం రాబోతుంది. చివరి దినాల్లో వాడే యాంటీ క్రైస్ట్. ఇప్పుడు వాడి గురించి మనం చదువుతాము. దాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువుతాను, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదోషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను అని రాయబడింది. తర్వాత దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమునిచ్చెను అని రాయబడింది. ఇప్పుడు యోహాను చూసిన క్రూర మృగము గురించి యోహాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను చూసిన క్రూర మృగానికి అది చిరుతపులిలాగా ఉంది, దానికి సింహపు నోరు ఉంది, ఎలుకబంటి పాదాలు ఉన్నాయి. ఇవన్నీ యోహాను చెబుతున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ క్రూర మృగానికి ఈ పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పోలికలన్నీ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి అనంటే, బబులోన్లో నుండి, మాదియా పారసీకాలో నుండి, గ్రీసు సామ్రాజ్యంలో నుండి, రోమ్ సామ్రాజ్యంలో నుండి క్రీస్తు విరోధి రాబోతున్నాడు. మీకు అర్థమైందా? అర్థం కాలేదు కదా? బబులోను సామ్రాజ్యము సింహాన్ని సూచిస్తుంది, మాదియా పారసీక రాజ్యము ఎలుకబంటిని సూచిస్తుంది, గ్రీసు రాజ్యము చిరుతపులిని సూచిస్తుంది, భయంకరమైన 10 కొమ్ములు కలిగిన క్రూర మృగము రోమ్ని సూచిస్తుంది. బబులోను అనేది ఒక చిన్న సామ్రాజ్యం. కొద్ది రోజులకి దానికి మాదియా పారసీక రాజ్యము కలపబడింది, అప్పుడు కొంచెం పెద్దదైంది. కొద్ది రోజులకి గ్రీసు సామ్రాజ్యం కలపబడింది, ఇంకొంచెం పెద్దదైంది. తర్వాత రోమ్ కాలం వచ్చేసరికి ఆ రాజ్యం ఇంకా పెద్దదైపోయింది. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను వినండి. ఫస్ట్ బబులోను అనేది, ఇరాక్ అనేది చిన్న రాజ్యంగా ఉంది. తర్వాత
దానికి ఇరాన్ యాడ్ అయింది, అప్పుడు అది ఇంకొంచెం పెద్దదైంది. తర్వాత అది గ్రీసు సామ్రాజ్యం యాడ్ అయింది, ఇంకొంచెం పెద్దదైంది. తర్వాత రోమ్ యాడ్ అయింది, ఇంకా పెద్దదైంది. ఆ సామ్రాజ్యాల్లో నుంచి క్రీస్తు విరోధి వస్తాడు. ఇప్పుడు చెప్తాను వినండి, క్రీస్తు విరోధి అమెరికా నుండి రాడు. ఎందుకు అమెరికా నుండి రాడు? ఎందుకంటే అమెరికానే ఈ దేశాలేవి పరిపాలించలా. బబులోన్ పరిపాలించలా, మాదియా పారసీక పరిపాలించలా, గ్రీస్ పరిపాలించలా, రోమ్ పరిపాలించలా. ఈ మ్యాప్ గనక చూస్తే ఫైనల్గా రోమ్ అనేది పెద్దదే, దాంట్లోనే గ్రీస్ ఉంది, దాంట్లోనే మాదియా పారసీక ఉంది, దాంట్లోనే బబులోన్ ఉంది. రోమ్ సామ్రాజ్యం, రోమ్ యొక్క మ్యాప్ని మనం చూడాలి. రోమా ప్రభుత్వం యొక్క సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం యొక్క సామ్రాజ్యంలో నుండి క్రీస్తు విరోధి వస్తాడు. రోమా సామ్రాజ్యంలో నుండి క్రీస్తు విరోధి వస్తాడు. రోమా సామ్రాజ్యంలోనే బబులోను ఉంది, రోమా సామ్రాజ్యంలోనే మాదియా పారసీక ఉంది, రోమా సామ్రాజ్యంలోనే గ్రీసు ఉంది, రోమా సామ్రాజ్యంలోనే రోమ్ ఉంది. ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి మొత్తం. అందులో నుండి క్రీస్తు విరోధి వస్తాడు. ఇండియాలో నుంచి క్రీస్తు విరోధి రాడు. ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియా, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్ అన్నీ ఇండియా కిందే ఉండేవి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియాలో నుంచి క్రీస్తు విరోధి రాడు. ఆస్ట్రేలియా నుండి క్రీస్తు విరోధి రాడు. రష్యాలో నుండి క్రీస్తు విరోధి రాడు. ఎందుకంటే ఇవన్నీ రోమ్ సామ్రాజ్యంలో లేవు. ఇప్పుడు రోమ్ సామ్రాజ్యంలో నుండి క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి ఏ సామ్రాజ్యంలో, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో నుండి క్రీస్తు విరోధి వస్తాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు, ఏ సామ్రాజ్యంలో నుంచి వస్తాడు, ఏ రాజ్యంలో నుంచి వస్తాడు, ఏ ప్రభుత్వంలో నుండి వస్తాడు అనేది మనకు తెలియాలి. అంటే మీకు ఏ దేశంలో నుండి క్రీస్తు విరోధి వస్తాడో మీకు తెలియాలి. ఇప్పుడు మరలా మనము వెళ్ళాల్సింది ఎక్కడికంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మళ్ళీ మనం ఒకసారి క్రీస్తు విరోధి గురించి చూడాలి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుండి మళ్ళీ చదువుతున్నాను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరము నగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరుకుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి అని రాయబడినాయి. ఇప్పుడు రోమా సామ్రాజ్యం అనేది 10 కొమ్ములు కలిగిన ఒక సామ్రాజ్యంగా తిరిగి మరలా మనకు దగ్గరికి రాబోతుంది. ఈ 10 కొమ్ములు ఏమేమై ఉంటాయి అంటే అందులో ఉన్న దేశాలని ఇప్పుడు మనం లెక్క పెట్టాలి. ఏమేమి దేశాలు ఉన్నాయి రోమా సామ్రాజ్యంలో మొట్టమొదట బబులోన్ ఉంది, తర్వాత మాదియా పారసీక ఉంది, తర్వాత గ్రీస్ ఉంది, తర్వాత రోమ్ ఉంది. ఇప్పుడు ఈ 4 కలిస్తే రోమా మహాసామ్రాజ్యం అయింది. ఈ రోమా మహాసామ్రాజ్యము అది 10 కొమ్ములుగా తిరిగి లేగవాలి. 10 కొమ్ములుగా అంటే 10 రాజ్యాలుగా అది తిరిగి స్థాపింపబడాలి. 10 రాజ్యాలుగా స్థాపింపబడితే ఏమవుతుంది? అప్పుడు రాకడ వచ్చింది. అప్పుడు యేసు ప్రభు 2వ రాకడ వచ్చింది.